వెల్కమ్ టు ఆర్టీవీ. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు అదే తెలుగు భాష మీద పట్టు కోసం ఇప్పుడున్న యువత చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. డిజిటల్ యుగంలోకి వచ్చేసరికి తెలుగు పదాలు నేర్చుకోవడంలో కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం. అయితే ఈ తెలుగు భాషని తెలుగు ప్రజలకు అత్యంత దగ్గరగా చేర్చాలి. అలాగే యువతకి ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఉన్న యువతకి మరింత దగ్గర చేర్చాలనే నేపథ్యంలో రంజిత్ అనే ఒక ఎన్ఆర్ఐ, కొల్లు రంజిత్ 10 సంవత్సరాల కృషికి ఆయన చేసి ఒక యాప్ని తయారు చేశారు. అసలు యాప్ ఏంటి, ఆ యాప్ పేరేంటి, ఎలా చేశారు, దానివల్ల ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రస్తుతం రంజిత్ గారి మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. యాప్ ఇప్పుడు చాలా సుదీర్ఘంగా చాలా మందికి చేరువవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలు మీకు ఎందుకు మీరు బేసిక్గా అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తికి తెలుగు మీద ఇంత కృషి చేయాలి, తెలుగు పబ్లిక్లోకి లేదు యువతకి దగ్గరికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? కూల్ఫాబెట్స్ అనేది 10 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన. కూల్ఫాబెట్స్ అని మన యాప్ పేరు కూల్ఫాబెట్స్. 10 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన అండి. లాంగ్వేజ్ మనకి ఇండియన్ కల్చర్ చాలా లాంగ్వేజ్కి చాలా ముడిపడి ఉంటుందండి. మన భాష అనేది చాలా ఇంపార్టెంట్. మన కల్చర్ మన ఐడెంటిటీ అంటామండి ఇంగ్లీష్లో. అది మనకి భావితరాలకి పాస్ ఆన్ చేయాలంటే భాష అనేది ప్రైమరీ, అంటే కమ్యూనికేషన్ కదండి భాష అనేది. ఆ కమ్యూనికేషన్ కనుక సరిగా ఉంటే మనకు మాతృభాషలో ఉంటే భావితరాలు మన కల్చర్ని కూడా ఈజీగా అడాప్ట్ చేస్తారన్నది ఒక ఉద్దేశం. సో 10 ఏళ్ల క్రితం నేను నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ 2వ క్లాస్ ఫ్రెండ్ అండి, వెంకట్ అని, నేను కలిసి స్టార్ట్ చేసామండి. ఇది అమెరికాలో స్టార్ట్ చేశారా? ఈ కంపెనీ అమెరికాలో రిజిస్టర్ అయిందండి. వెంకట్ హైదరాబాద్లో ఉంటాడు. ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అని. ఇప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ అండి, యాప్ అన్న ఫస్ట్ ఆలోచన రాలేదండి. ఫస్ట్ ఆలోచన, సో పిల్లలు భాష ఇష్టపడట్లేదు, వాళ్ళ మీద రుద్దుతున్నారు అన్నట్టు విన్నాము. సో దాన్ని ఎట్లా ఒక ఫన్గా, అంటే ఒక ఇష్టంగా, ఈజీగా ఫన్గా ఇష్టపడేటట్టు నేర్చుకుంటే ఎలా చేద్దామని ఆలోచించాం. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామంటే అండి, మన చుట్టూ ఉన్న వస్తువులు ఉంటాయి చూసారా, మగ్ కానీ, పిల్లో కానీ, బెడ్షీట్స్ కానీ, అందమైన అక్షరాలు రాసి డిజైన్ చేసి వేస్తే వాళ్ళ పిల్లలకి రోజు చూస్తే ప్యాసివ్ అబ్జర్వ్ అవుతుంది, భాష మీద ఇంట్రెస్ట్ పెరిగిద్ది, అప్పటి నుంచి పికప్ చేసుకుంటారులే అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. కానీ ఆన్లైన్ స్టోర్ లాగా స్టార్ట్ చేసామండి. తర్వాత మా పిల్లల్ని భాష స్కూల్స్కి పంపిస్తాం. అమెరికాలో అందరూ పంపిస్తారు, ఆదివారాలు శనివారాలు పంపిస్తారు. వాళ్ళకి చాలామంది పిల్లలు ఇష్టపడరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీక్ అంతా స్కూల్కి వెళ్ళి ఏదో రుద్దుతున్నారు మా మీద అని. మా పిల్లలు కూడా అదే అన్నారండి. ఒక వారం తర్వాత వచ్చి మానేస్తాను, మీరు ఒక యాప్ చేయొచ్చు కదా అని. సో అప్పుడు ఐడియా వచ్చిందండి, ఎలా చేయాలి యాప్ అని వచ్చిన ఐడియా. సో 10 ఏళ్ల క్రితం వచ్చిన ఐడియా. అప్పుడు కూల్ స్లేట్ అని ఫస్ట్ స్టార్ట్ చేసామండి. కానీ నేను అనుకున్న అప్పుడు టెక్నాలజీ లేదు, ఏఐ అంత డెవలప్ అవ్వలేదు, హార్డ్వేర్ అంత డెవలప్ అవ్వలేదు. ఏఐ నాకేంటంటే ఏఐ ఇంటర్నెట్ లేకుండా రన్ అవ్వాలని ఒకప్పుడు ఆలోచన వచ్చింది. రెండోది అక్షరం రాసినప్పుడు చాలా కష్టమైన ప్రాబ్లం అండి ఇది. ఎంత యాక్యురేట్గా రాశారు ప్రిడిక్షన్ ఏఐతో చేయాలి, అది ఇంటర్నెట్ లేకుండా. ఈ 2 మెయిన్ కాన్సెప్ట్స్ అండి. మిగతాయి చాలా చేసాం దాని తర్వాత. ఆ 2 కాన్సెప్ట్స్ కోసం 10 ఏళ్ళు లాగానండి. ఈ మధ్యలో ఆన్లైన్ స్టోర్ రన్ అయింది, యాప్ మేము కంపెనీ కూడా షట్ డౌన్ చేసాం, మూసేసాం కూల్ఫాబెట్స్ని. మూసేసి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి టెక్నాలజీ అవైలబుల్ ఉంది, అప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు ప్రజల ముందుకు తెచ్చామండి. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది యాప్. ఇంకా మంచి ఫీచర్స్ యాడ్ చేసాము. అందరూ ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే బేసిక్గా ఇప్పుడు మీ యాప్లో ఇప్పుడు మామూలుగా ఆ అనే అక్షరం ఉంది తెలుగు లిపిలో. మనం ఏం చేస్తాం, చిన్నప్పుడు ఆని పలక మీద రాసి దాన్ని 10 సార్లు రుద్దిచ్చి అలా పిల్లలకి ప్రాక్టీస్ చేస్తారు, అంతే కదా? కరెక్ట్ అండి. మీరు కూడా అట్లా నేర్చుకున్నారు, నేను కరెక్ట్ అండి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఆని ఆ రాసి అట్లా ఎలా రుద్దాలి అనేది యాప్లో ఈజ్ ఇట్ పాసిబుల్? అలా మీరు ప్రాక్టీస్ చేయగలరా? ఎస్ అండి. మాకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ యాప్లో క్యాన్వాస్ అని ఉంటుందండి, లెర్నింగ్ ట్యాబ్ అని ఉంటుంది. దాంట్లో పెద్ద క్యాన్వాస్ కనిపిస్తుంది.
దాని మీద అక్షరం కనిపిస్తుంది, మనం అక్షరం రాయొచ్చు ఏళ్ళతోటి. అచ్చా, దాని మీద రుద్దచ్చు. రుద్ది కింద మీకు లెఫ్ట్ సైడ్ చెప్పేస్తుంది ఏఐ. రాసిన వెంటనే చెప్తుంది ఎంత యాక్యురేట్గా రాశారని. 90% రాశారా, 80% రాశారా, సరిగా రాలేదు, కరెక్ట్గా రాసి ఉండొచ్చు కానీ నీట్గా రాయకపోవచ్చు. సో అప్పుడు మన పర్సంటేజ్ తగ్గిపోద్ది. మనం రాసిన కొద్దీ బాగా యాక్యురేట్గా రాసాము, నీట్గా రాస్తే పర్సంటేజ్ పెరుగుతుంది. దాని మూలాన ఏమవుతుందంటే గేమిఫికేషన్ అంటామండి ఇంగ్లీష్లో. అంటే పిల్లలు కూడా వాళ్ళంతటి వాళ్ళు కంపీట్ చేసుకుంటారు ఇంకా బాగా రాయాలి అని. అంటే 100% చేరడానికి వాళ్ళు పదే దాని మీద రాయడం మొదలు. దాని వల్ల ఏమవుతుందండి, పిల్లలు డిజిటల్ డివైసెస్ మీద వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా ఎంత బ్యూటిఫుల్ అంటే గేమిఫైడ్ అయితే వాళ్ళంతటి వాళ్ళు భాష కూడా ఇష్టంగా నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రతి అక్షరం 6 సార్లు రాయాలి కరెక్ట్గా. 6 సార్లు దాంట్లో రాయాలి. కింద పదమను వాక్యం కూడా ఉంటుంది, అది అన్లాక్ అవ్వదు. 6 సార్లు రాస్తే నా అంటే అమ్మ అంటామండి. సో దానికి సంబంధించిన పదము, ఆకి, వాక్యం, సెంటెన్సు అప్పుడు అన్లాక్ అవుతాయి. 6 సార్లు రాస్తే అప్పుడే నెక్స్ట్ లెటర్కి వెళ్ళగలరు, వెంటనే వెళ్ళలేరు. పర్ఫెక్షన్ దీంట్లో చూపించగలగాలి. అంటే 6 సార్లు రాయాలి, 6 సార్లు కూడా నీ పర్సెంటేజ్ కరెక్ట్ జాగ్రత్తగా రావాలి. అది పేరెంట్ కూడా సెట్ చేయొచ్చు. పేరెంట్కి సెట్టింగ్స్లో ఉంటుంది, మా పాపో 70% మినిమం రాయాలో, 95% మినిమం రాయాలో అని పెట్టుకుంటే అది ఆ గ్రేడ్ పాస్ అయితేనే పాస్ అవ్వగలరు. సెకండ్ అక్షరానికి 6 సార్లు చేయాలి, అది అయితేనే నెక్స్ట్ అక్షరంకి వెళ్ళగలరు. ఆ తర్వాత మళ్ళీ ఆకి వెళ్ళాలంటే ఈ ఆలోనే ముందు మీ ట్రైనింగ్ జరగాలి, ఆ పిల్లలు పర్ఫెక్షన్ చూపించాలి, దాంట్లో నీట్గా 6 సార్లు రాయగలగాలి. తర్వాత ఎంత పర్సెంటేజ్, 70%, 80% అన్నప్పుడే ఆకి వెళ్తారు. ఇంకోటి ఉందండి, ప్రాక్టీస్ టుగెదర్ మోడ్ అని. అంటే పిల్లలు కష్టంగా ఉందనుకోండి, పేరెంటు చైల్డ్ కలిసి రాయొచ్చు. సో పేరెంట్కి ఒక మోడ్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి పేరెంట్ దిద్దుతారండి. పేరెంట్ రాసింది చైల్డ్ నెక్స్ట్ పేరెంట్ దిద్దిన దాని మీద దిద్దచ్చు. సో అదొక ప్రాక్టీస్ టుగెదర్ మోడ్. అలా ఏమవుతుందంటే అండి, పిల్లలు పేరెంట్ చైల్డ్ బాండింగ్ టుగెదర్ ఉంటుంది, పేరెంట్ కూడా నేర్పిస్తున్నారని ఇది వస్తుంది. దాంట్లో ఏ గ్రేడ్ చేయలే కావాలని, ఎందుకంటే పేరెంట్ గ్రేడ్ చేసేటట్టు. సో ఎందుకంటే పేరెంట్ నేర్పిస్తున్నాడు. ఇంకో సిల్లీ మోడ్ అని ఉందండి దాంట్లోనే, అంటే ఆ బదులు ఈ రాసి పేరెంట్ చూపించచ్చు కరెక్టా కాదా అని పిల్లలకి. వాళ్ళు కరెక్ట్గా కనిపెడితే మళ్ళీ కరెక్ట్గా రాయమని చెప్తారు పేరెంట్. సో ఇవన్నీ కలిపి లెర్నింగ్ దీంట్లో పెట్టామండి. ఇంకోటి కూడా ఉంది, అక్షరాలు పదాలు ఉంటాయి చూసారండి, వెంటనే పదాలు కనిపించవు మీకు. అంటే లిస్ట్ ఆఫ్ అంటే కేటగిరీస్ ఉంటాయి, మీకు చూపిస్తాను. యానిమల్స్ని ఎలా పలకాలి తెలుగులో, నెంబర్స్ ఎలా పలకాలి, ఫుడ్ ఐటమ్స్ ఎలా పలకాలి, రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అవి కూడా అన్లాక్ అవ్వవు. 10 లెటర్లు నేర్చుకుంటే కానీ, 10 అక్షరాలు నేర్చుకుంటే కానీ వర్డ్స్ అన్లాక్ అవ్వవు. 20 వర్డ్స్ నేర్చుకుంటే కానీ సెంటెన్స్లు అన్లాక్ అవ్వవు, వాక్యాలు. సో ఇవన్నీ ఒక లెవెల్స్ పెట్టామండి. గేమిఫికేషన్ అంటే కష్టపడాలి కానీ ఎంజాయ్ చేస్తూ. సో దాంట్లో మళ్ళీ ఇంకో 45 గేమ్స్ ఉన్నాయండి క్రియేట్ చేసింది, భాషకు సంబంధించిన గేమ్స్. అది కూడా నేర్చుకునేటట్టు, అవి కూడా అన్లాక్ అవ్వవు. ఒక గేమ్ ఆడాలంటే మినిమం 3 అక్షరాలు కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇంకో గేమ్ ఆడాలంటే 5 అక్షరాలు కంప్లీట్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఛాలెంజింగ్గా చేసి వాళ్ళకి గేమ్ కోసం వాళ్ళు కష్టపడతారు, దానికి వెళ్ళి ఆడుకోవచ్చు అని అన్నట్టు ఒక మంచి గేమిఫికేషన్ చేసాము. ఇంకా ఫ్యామిలీ కంపేర్ చేయాలనుకోండి, మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఎలా కంపీట్ చేస్తున్నారు అవి చూడొచ్చు. ఎలా ఒకరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకోటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇంకోటి ఉందండి, మీరు ఆ అని అమ్మ అని పలుకుతారు చూసారా, అది మనం ఒక డిఫాల్ట్ వాయిస్ ఇండియన్ వాయిస్ పెట్టాం. కానీ మీరు పేరెంట్స్గా మీరు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ రికార్డ్ చేయాలంటే అన్ని అక్షరాలు పదాలు వాళ్ళ వాయిస్ రికార్డ్ చేయొచ్చు. సో వాళ్ళ వాయిస్లో వినొచ్చు అవన్నీ, అది కూడా పెట్టాం కావాలని. ఇంకా ఎడం చేతి వాళ్ళు రాయాలంటే కూడా అది కూడా మోడ్ ఉంది. అవి కూడా అన్నీ అంటే వాళ్ళు ప్రోగ్రెషన్ ఎలా చూస్తారు, అంటే వాళ్ళు వారంలో ఎలా చేస్తున్నారు, ఈరోజు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఈ వారం అంతా ఏం చేశారు, ఎలా ఉంది వాళ్ళ ప్రోగ్రెషన్ మొత్తం మానిటర్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఉందండి. అంటే ఇప్పుడు దాకా ఈ యాప్ని మీరు డిజైన్ చేసిన తర్వాత యాప్ని కొంతమంది పిల్లల మీద ఏదైనా మీరు ప్రయోగం అంటే వాళ్ళ చేత చేయించారా? మీ ఓవరాల్ దీంట్లో ఎంత పర్సెంటేజ్ పిల్లలు దీంట్లో త్వరగా చేయగలిగారు, అక్యురేట్గా రాగలిగారు అనేది ఏమన్నా ఒక సర్వే లాంటిది ఏమైనా చేశారు? అంటే నాకు పేరెంట్స్ ఒక 5-6 పేరెంట్స్ కాల్ చేశారండి. సో వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు ఏకాగ్రతతో లేని పిల్లలు చాలా ఫోకస్డ్గా యాప్ వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళు వదలట్లేదు, యాప్ మీద చేస్తున్నారు. కొంచెం ఒక పాప అయితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి అమెరికా నుంచి కాల్ చేసి నేను నేర్చుకుంటున్నాను తెలుగు, ఫస్ట్ టైం అంట. ఎప్పుడు వాళ్ళు ట్రై చేసిన పేరెంట్స్ కానీ గ్రాండ్ అమ్మాయి చేయటం లేదు, ఫస్ట్ టైం ఎక్సైటెడ్గా చేసింది. నాకు ఒక బాబు కాల్ చేశాడండి, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్న బాబు.
ఎక్సైటెడ్గా నేను ఇవాళ ఊ అక్షరం రోజంతా ప్రాక్టీస్ చేశాను, అవ్వలేదు, ఫైనల్లీ అయ్యింది నా ఎక్సైట్మెంట్ తోటి నాకు కాల్ చేశాడండి. ఇవన్నీ పేరెంట్స్ అంతా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా కరెక్ట్ ఆనందంగా ఉందండి. సో అంటే ఎందుకు ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఈ ఈ దీంట్లో ఇప్పుడు ఆ నుంచి అమ్మహ వరకు లేదు, కాక, తర్వాత గుణింతాలు. గుణింతాలు, తర్వాత పదాలు, తర్వాత ఈ ఈ ఈ తెలుగు కంటెంట్ మొత్తం మీద కొంచెం నిజంగానే చిన్నపిల్లలు ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలంటే ఇన్ని నేర్చుకోవాలా అని ఒక ఫీలింగ్లో ఉంటుంది కదా. మరి మీరు అంత సరళిగా తీసుకురావడానికి అంటే మీరు ఏమైనా కొంత దీని మీద బ్యాక్ అండ్ వర్కౌట్ చేశారా? అంటే చేయాలండి, అసలు తెలుగు చేయాలి ఏంటి, కదండి. దాని మీద చేయాలి కదండి. అది చేయటమే కాదు, మనకి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏం పదాలు కావాలి, ప్రతిదీ ఏ సెంటెన్సులు కావాలి, అసలు ఆ ప్రోగ్రెస్ ప్యాత్, లెర్నింగ్ ప్రోగ్రెస్ ప్యాత్ ఎలా ఉండాలి, అది రావటమే కాకుండా కాంటెంట్ వెరిఫికేషన్ అంటామండి. మనం పెట్టిన కాంటెంట్ కూడా కరెక్ట్గా ఉందా, ప్రతి పదము కరెక్ట్గా ఉందా, మనం వాయిస్ ఇచ్చామండి, ప్రతి పదం వాయిస్ కరెక్ట్ ఉందా, కరెక్ట్గా పలికిందా, కరెక్ట్గా పలుకుతుందా వాయిస్, అన్నీ చెక్ చేసుకోవాలండి ప్రతిదీ. ఏది కంప్యూటర్ కోడే చెక్ చేయకుండా ఇది కూడా చెక్ చేయాలండి ప్రతిదీ. సో అంటే ముందు అసలు మీరు తెలుగు మొత్తం ఆ నుంచి అసలు మొత్తం దాకా దాని మీద ఒక పూర్తిగా ముందు పట్టు సాధించారు కరెక్ట్, కదా. అవునండి. అంటే మనం ఇది పట్టే ముందు అసలుకి దీన్ని ఎంతవరకు సరళీకృతం చేయొచ్చు, ఏ విధంగా కొంత షార్టేజ్ చేసి పబ్లిక్కి అంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఎలా వెళ్ళాలి, బ్యాకప్ చాలా పెద్ద వర్క్, చాలా పెద్ద వర్క్ ఉంటుందండి. ఇది చాలా అంటే ఒక 600 వాక్యాలు పెట్టాము, ఒక 150 120 పదాలు పెట్టాము, అక్షరాలన్నీ గుణింతాలన్నీ ఉన్నాయి. ప్రతిదీ క్షుణ్ణంగా వెరిఫై చేసి రీసెర్చ్ చేసి ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు అని చాలా చాలా బ్యాక్ అండ్ వర్క్ నడిచిందండి. దీంట్లో ఒక క్వశ్చన్, అంటే మీ ఫాదర్ ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన తెలుగు మీద ఆయనకున్నంత పట్టు మాకు తెలిసి మేము చూసి చాలా, కానీ ఆయన కృషి మీకు ఏమైనా, ఆయన గైడ్ లైన్స్ అంటే తెలుగు మీద ఆయనకున్న విపరీతమైన పట్టు ఉంది కాబట్టి అదేమన్నా మీకు ఏమైనా వర్కౌట్ అయిందా? ఒక చెప్తానండి. నేను చిన్నప్పుడు డెహ్రాడూన్లో చదివానండి, మిలిటరీ స్కూల్లో. అప్పుడు మీకు గుర్తుందో లేదో ఇన్లాండ్ లెటర్స్ ఉండే, బ్లూ కలర్లో ఇన్లాండ్ లెటర్స్ ఉండే, ఇన్లాండ్ లెటర్స్. అక్కడి నుంచి మేము లెటర్ రాయాలండి పేరెంట్స్కి. ఒక 10 రోజుల తర్వాత వస్తుంది, వీళ్ళకి మా పేరెంట్స్ ఇక్కడ రాస్తే ఇంకో 10 రోజుల తర్వాత వస్తుంది. మా నాన్నగారు ఒక్క రూల్ పెట్టారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నువ్వు తెలుగులో కనుక ఉత్తరం రాయకపోతే నేను రిప్లై చేయను. సో తెలుగు భాష మర్చిపోకూడదు, తెలుగు అనేది మన ఐడెంటిటీ. సో ఆ భయంతో అప్పుడు రాసేవాడిని తెలుగులో. సో తెలుగులో అప్పుడు దాకా 7th దాకా నేను గన్నవరంలో చదివానండి. తెలుగులో నేను బాగానే స్కోర్ చేసేవాడిని. సో 8th నుంచి అక్కడ డెహ్రాడూన్లో చదివానండి. మా నాన్నగారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, తెలుగు మర్చిపోకూడదు, తెలుగులోనే రాయాలి, మా దగ్గర నుంచి లెటర్ రాయాలంటే నువ్వు రావాల్సిందే. సో అక్కడి నుంచి ఆయన అప్పుడు ఎందుకన్నారని కొంచెం అర్థం కాలేదు, కానీ భయంతో రాసేవాడిని. తర్వాత నాకు అర్థమైందండి, అంటే భాష అనేది మనకు ఒక ఐడెంటిటీ, మన కల్చర్ చాలా ఇంపార్టెంట్. అది ఆయన పెద్ద రోల్ అదే అక్కడ, అంటే స్టార్ట్ అయిన సీడ్ అనమాట. ఆయన వేసిన విత్తనం అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు మీ జనరేషన్లో మీరు అమెరికా వెళ్ళి దాదాపు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మీ పిల్లలకి ఉన్న తేడా ఏంటి? మీ పిల్లలు ఎట్లా అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి దీని మీద ఎందుకు ఇట్లాంటి ఒక యాప్ చేయొచ్చు కదా అని ఆలోచన వాళ్ళకి ఎలా ఫీడ్బ్యాక్? అంటే మెయిన్ అండి, వాళ్ళని మనం అమెరికాలో అందరూ పిల్లల్ని లాంగ్వేజ్ స్కూల్స్కి పంపిస్తామండి. అందరినీ చూసి మనం కూడా మన ఐడెంటిటీ, మన భాష మన పిల్లలకి పాస్ ఆన్ చేయాలని అనుకుంటాము. సో అది న్యాచురల్ అండి మన కల్చర్ కోసం. కానీ పిల్లలకి ఇష్టపడలేదండి, అంటే వాళ్ళ మీద రుద్దుతున్నాం అనిపించింది. వాళ్ళు ఇష్టంగా ఏదైనా మనం ఇష్టంగా నేర్చుకుంటేనే నిలిచిద్ది లైఫ్లో. సో లేదు, వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి విజువల్ లెర్నింగ్, మీకు ఫస్ట్ చెప్పాను కుల్ఫాబెట్స్, చుట్టూతో మగ్గులు ఇవి చేశాను, టీషర్ట్స్. వాళ్ళు ఒక మాట అన్నారు, నేను లాంగ్వేజ్ స్కూల్కి వెళ్ళానండి, నాకు అవి గుర్తుండలేదు, కానీ మీరు వేసిన ఆబ్జెక్ట్స్ మీద బొమ్మలు ఇవన్నీ నాకు గుర్తున్నాయి బాగా, విజువల్ లెర్నింగ్ నేర్చుకున్నాము, అవి గుర్తున్నాయి మాకు. సో ఇదే కాన్సెప్ట్ తోటి సిమిలర్ తోటి మీరు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు. సో వాళ్ళకు కూడా భాష మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దాన్ని కిల్ చేయకూడదు అన్నప్పుడు ఐడియా వచ్చిందండి. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు టెక్నాలజీ లేదు. కానీ మేమైతే ఇంట్లో పిల్లల్ని తెలుగులోనే మాట్లాడమంటాము, అంటే మేము తెలుగులోనే మాట్లాడతాం వాళ్ళతోటి. సో భాష అనేది ఇంపార్టెంట్ కదండి. కానీ దీంట్లో ఒకటి, ఇంటర్నెట్
లేకుండా ఈ యాప్ పనిచేస్తుంది అనేది వినిపిస్తుంది. అవును. ఆ, అయితే ఈ ఆలోచన ఎందుకు అంటే అప్పట్లో ఇప్పటికైనా సరే ఇంటర్నెట్ లేకుండా కొన్ని యాప్స్ కానీ ఎక్కడ పనిచేసే పరిస్థితులు ఏదో చిన్న చిన్న గేమ్స్ కొన్ని అయితే ఉపయోగపడుతుంది. ఇది 10 సంవత్సరాల ముందే ఎందుకు మీరు ఎట్లా ఊహించగలిగారు దాన్ని? 2 రకాలు మల్టిపుల్ యాంగిల్స్ అండి. నాకు ఫస్ట్ నుంచి నాకు 2 గోల్స్ అండి యాప్ మీద. ఉమ్. అందరూ వాడాలి ఈ యాప్‌ని. ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కళ్ళకి చేరాలి. అంటే రెండోది బెస్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ అవ్వాలి ఈ కేటగిరీలో అనేది 2 గోల్స్ పెట్టుకున్నాను. అందరికీ చేరాలంటే రూరల్ ఏరియాస్‌లో ఇండియాలో గానీ ఎక్కడైనా ఇంటర్నెట్ లేకపోవచ్చు. అంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారు, కిడ్స్ ఉంటారు. వాళ్ళకి చేరాలంటే ఇలాంటి మొబైల్ డివైసెస్ ఉంటున్నాయి, డిజిటల్ డివైసెస్ ఉంటున్నాయి. ఎక్కడైనా మనకి ప్లస్ ట్రావెల్ చేస్తామండి. కార్‌లో వెళ్తాము, మనం ప్లేన్‌లో వెళ్తాము. పిల్లలు ప్లేన్‌లో అయినా ఎక్కడికి ఆడుకోవాలనుకుంటారు. ఎక్కడికెళ్ళినా మనకి ఇంటర్నెట్ ఉండాలని లేదు. ఉండాలని దొరకదు కూడా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కూడా దొరకట్లేదు. సో, ఆ ఉద్దేశంతోటి మనకి డిఫరెన్షియేటర్ అండి. నేను డిఫరెన్షియేటర్ అంటాను. ఒక యాప్ చేయగలిగితే మనం అన్నీ కవర్ ఈ కాన్సెప్ట్ తోటి ఇంటర్నెట్ లేకుండా కూడా నేర్చుకోగలగాలి. ఏఐ రన్ అవ్వాలి డివైస్‌లో అది లేకుండా అని అప్పుడు వచ్చిన ఆలోచన అండి. సో, ఇప్పటికి ఇది కటింగ్ ఎడ్జ్, బ్లీడింగ్ ఎడ్జ్ చాలా యాప్స్‌కి ఇది లేదు. ఈ రోజుకి కూడా ఇంత ఏఐ డెవలప్ అయినా కూడా ఇది లేటెస్ట్ టెక్నాలజీ మనం చేసింది. అంటే ప్రతి ఏఐ కూడా ప్రతి భాషకు సంబంధించిన ఏఐ చేశాం. తెలుగుకు సంబంధించిన ఏఐ, తమిళ్‌కి సంబంధించిన ఏఐ అన్నీ మన యాప్‌లో వచ్చేస్తదండి. సో, దానివల్ల ఇంటర్నెట్ అక్కర్లేదు. అంటే ఐఫోన్స్ మాత్రమే పనిచేస్తుంది ఇది మీరు యాప్ అనేది కుల్ఫాబిట్స్ అనేది ఐఫోన్లో మాత్రమే పనిచేస్తుంది, సామాన్యుడికి అందట్లేదు, నిజమేనా? అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ప్రస్తుతం ఐఓఎస్‌లో రిలీజ్ చేశామండి. రీజన్ ఉంది. ఆండ్రాయిడ్ ఒక నెల తర్వాత వచ్చేస్తుందండి. జూలై ఎండ్‌కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో, ఐఓఎస్ వచ్చేసరికి సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేము ఈ మోడల్స్ ఏఐ స్పెసిఫిక్ మోడల్స్ ఏం చేసామంటే ఎన్క్రిప్ట్ చేసామండి. ఎన్క్రిప్ట్ అంటే ఎవరు స్టీల్ చేసినా వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వదు. అదే ఇది మేము ఆండ్రాయిడ్‌లో కూడా చేయాలనుకుంటున్నాం. ఎన్క్రిప్ట్ చేసి సెక్యూర్‌గా చేయాలని. అందుకని ప్లస్ మనకి రాస్తాం చూడండి. ఏది అక్షరం రాసినప్పుడు ఇప్పుడు కొత్త ఫ్రేమ్‌వర్క్స్ వచ్చాయండి. ఒకసారి రాస్తే రెండిట్లో పనిచేసేటట్టు. కానీ మేము దానికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం అక్షరం దిద్దినప్పుడు ఆ ఓఎస్‌కి సంబంధించి నేటివ్‌గా ఉంటేనే బాగా పనిచేస్తదండి. ఆ ల్యాగ్ ఉండదు. అదే కాదు మనం కామన్‌గా రాసామనుకోండి ఆ ల్యాగ్ వస్తుంది. ఆ ల్యాగ్ రాకుండా ఉండాలి. రెండిట్లో సెపరేట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి కోడ్. సో, ఆ స్మూత్‌నెస్ కోసం, సెక్యూరిటీ కోసం వీటిలన్నిటిని ఆలోచించి ఫస్ట్ ఇది చేసామండి. తర్వాత దీనికి వస్తున్నాం. దీంట్లో కొంచెం కాంప్లికేషన్ ఉంది కానీ అయిపోతుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మేజర్‌గా మామూలుగా 30% షేర్ ఐఫోన్స్ ఒక స్టేజ్ ఆఫ్ పీపుల్ వాడితే అవును. రిమైనింగ్ మొత్తం కూడా Android. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కూడా 70% ఆండ్రాయిడ్కే ఎక్కువ. అవునండి. అంటే మీ మోటివ్ ఏంటి? గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, చదువు ఎఫెక్ట్ చేయలేనివాడు కూడా ఈ యాప్ ద్వారా కొంత లబ్ధి పొందాలనేది మీ ప్రధాన. అవునండి. సో అది చేరాలనుకున్నప్పుడు ఈ ఆండ్రాయిడ్ లాంటి ఇది అవసరం కదా, అది జూన్ కల్లా వచ్చేసే అవకాశం ఉంది. జూలై ఎండ్‌కి వస్తుందండి. ఎందుకంటే ఆండ్రాయిడ్‌లో వచ్చేసరికి అండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఐఓఎస్ వచ్చేసరికి ఒక్కళ్ళే కంట్రోల్ చేస్తారు. ఆండ్రాయిడ్ వచ్చేసరికి చాలా కంపెనీలు వాళ్ళ ఓన్ ఇచ్చేసుకున్నారు. ఆండ్రాయిడ్ తీసుకొని దాని మీద పైన వాళ్ళకి కావాల్సినవి చేశారు. అంటే డివైజెస్ కూడా మీరు చూస్తే ఆండ్రాయిడ్‌లో డిఫరెంట్ కంపెనీ ఫోన్లు ఉంటాయి. యాపిల్ వచ్చేసరికి ఒకటే ఉంటాయి. సో, దాని వలన కొంచెం జాగ్రత్తగా చేయాలని కొంచెం డిలే అవుతుంది. జూలై ఎండ్‌కి వచ్చేస్తుందండి. అంటే మీరు అంటే ఓన్లీ ఒక తెలుగు మీదనే ఉందా, లేకపోతే 4-5 లాంగ్వేజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు? ఏ లాంగ్వేజెస్ సేమ్ యాప్లో ఉన్నాయి? ఇప్పుడు 5 లాంగ్వేజెస్ ఉన్నాయండి మన భారతీయ భాషలో. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ. సో, ఇంగ్లీష్ ఇండియాలోకి వచ్చేసరికి ఇంగ్లీష్ అడుగుతున్నారండి. ఫస్ట్ అసలు ఇంగ్లీష్ పెట్టకూడదు అనుకున్నాము. కానీ ఫిలసాఫికల్లీ మన తర్వాత కానీ ఇండియాలో ఫీడ్బ్యాక్ వచ్చింది ఇంగ్లీష్ కావాలన్నారు. ఇంగ్లీష్ వస్తుంది. తర్వాత అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ మేజర్‌గా పెడదాం అనుకుంటున్నాం. తర్వాత నాన్ ఇండియన్ కూడా పెడదాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే నాన్ ఇండియన్ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు జాబులు ఇండియాలో చేయాలనే లేదండి. సో, ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. పిల్లలకి రేపు ఫ్యూచర్‌లో ఎక్కడ చేస్తారో జాబ్ మనకు చెప్పలేము. సో,
వేరే భాషలు కూడా ఇస్తే ఆ లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి, గ్లోబలైజేషన్ వలన ఎక్కడైనా జాబ్ చేస్తే భాష కొంచెం వస్తే వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది ఫ్యూచర్లో అన్న ఉద్దేశం అండి. నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా పెడతానికి రీజన్. బేసిక్గా ఏదైనా అంటే మీ ఈ యాప్ గురించి ప్రభుత్వాలతో కాంట్రాక్ట్ కావడం, అంటే నాకున్న సమాచారం కొంత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి దీని మీద చూస్తోంది అని. ఇదేంటి ఏమన్నా స్కూల్స్లో కూడా దీని యాప్ని డౌన్లోడ్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మాట్లాడుతున్నానండి, డెమో చేశానండి మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా. వాళ్ళు టెక్నికల్ రిపోర్ట్ అది పంపించమన్నారు, వాళ్ళు చూస్తున్నారండి. వాళ్ళకి బాగా పాజిటివ్గా ఉన్నారు, అది నడుస్తుందండి. రెండోది గవర్నమెంట్ స్కూల్స్కి మనం ఫ్రీగా ఇద్దామని కూడా ఆలోచన ఉందండి. లేకపోతే మినిమల్ కాస్ట్ తోటి ఇద్దాము, ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం. రెండోది అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ ఉంటాయండి, వాళ్ళకు కూడా ఫ్రీగా ఇద్దామని ఆలోచన ఉంది. సుజనా ఫౌండేషన్ వాళ్ళకి డెమో చేస్తే వాళ్ళకి నచ్చిందండి. వాళ్ళకి నచ్చి వాళ్ళ సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు, వెస్ట్ విజయవాడ, ఆయన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఫౌండేషన్ చాలా చారిటీ వర్క్ చేస్తున్నారు. ఆయన మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు టెక్నాలజీ తోటి. మనం కూడా భాగస్వామ్యంగా వాళ్ళకి టెక్నాలజీ ఇస్తాము వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా, వాళ్ళ అండర్ ప్రివిలేజ్ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అని చేస్తున్నామండి. సార్, దీని వెనకాల కంప్లీట్గా ఎంతమంది రోల్ ఉంది? అంటే మీ టీం ఎలా ఎఫెక్ట్ చేసింది? ఎంతమంది కంప్లీట్గా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు మీతో పాటు మీ సహచరులు? కొంచెం ఏమైనా చెప్పగలరా? నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి వెంకట్ ఐఏఎం ఎంబీఏ ఐఏఎంలో చేశాడండి అహ్మదాబాద్లో. మాకు చిన్న టీం అండి, మొత్తం ఒక 5గురు ఉంటాము అంతే. 5గురు చేసిన ఇదండి. నేను ఇంజనీరింగ్ డిజైను iOS సైడ్, యాపిల్ సైడ్ నేను కోడ్ రాశానండి. వెంకట్ ఏమో ఎట్లా ఉండాలి యాప్ డిజైన్, ఎట్లా ఉండాలి, దానికి చూస్తానికి ఎట్లా ఉండాలి, అన్ని కంట్రోల్స్ ఎలా ఉండాలి తను డిజైన్ చేస్తాడు. మిగతా వాళ్ళు ఆండ్రాయిడ్లో ఒకరు చేస్తారు, క్లౌడ్లో చేస్తారు. మిగతా టీము ఆండ్రాయిడ్ సైడ్, క్లౌడ్ సైడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చేస్తారు. 5గురు చిన్న టీము, కానీ వాళ్ళు కూడా ఇంజనీర్స్ కూడా 10x ఇంజనీర్స్ అండి. అంటే ఒక ఇంజనీర్ 10 మంది జాబ్ చేయగలరు. మంచి ఇంజనీర్స్, ప్యాషనెట్గా చేస్తారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో చిన్న టీం అండి. ఐ థింక్ ఫ్యూచర్లో మంచి ఐడియాస్ వస్తే ఎక్స్పాండ్ అవుతామండి. కుల్ఫాబెట్స్ పేరు క్యాచీ అంటే దీని వెనకాల ఏదైనా థాట్స్ ఉన్నాయా? లేదు దీని మీద కూడా ఏమైనా ఆల్ఫాబెట్స్ ఎలాగో కుల్ఫాబెట్స్ ఆ యాంగిల్లో ఏదైనా ఒక చర్చ జరిగిందా? కుల్ఫాబెట్స్ దాంట్లో చరిత్ర ఉందండి. ఫస్ట్ అనుకున్నది కుల్ఫాబెట్స్ పేరు కాదండి. మేము స్టార్ట్ చేసినప్పుడు 10 ఏళ్ళ క్రితం ఇండియన్ నేమ్ పెడదాము అని అనుకున్నాము. కరెక్ట్గా అంటే మాకు కాన్సెప్ట్ కూడా మీరు చూస్తే ఫస్ట్లో డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చేసాం. మా యాప్ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ వైజ్. సో మా బ్రాండ్ తగ్గట్టు ఎట్లా నేమ్ రావాలని ఆలోచించాం. కరెక్ట్గా కంపెనీ లైవ్ వెళ్ళే గంట సేపు ముందు మాకు ఈ పేరు తట్టిందండి. కరెక్ట్గా గంట ముందు. సో అప్పుడు డొమైన్ రిజిస్టర్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా అప్పుడు రిలీజ్ చేసామండి. అదే పేరుని అంటే జనాలు కూడా చాలా బాగుంది పేరు, మీరు చేసే వాటికి సరిపోతుంది. కుల్ఫాబెట్స్ అనేది కూడా రిమెంబర్ చేయడానికి, గుర్తుపెట్టడానికి చాలా ఈజీ కదండి. సో మంచి పేరు దొరికింది అనుకున్నాము. కుల్ఫాబెట్స్ ఒకటి తెలుగులో సరళీకృతం, చాలా కొన్ని పదాలని తీసి పబ్లిక్కి త్వరగా తెలుగుని నేర్పించడం. దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా విమర్శలు ఎదుర్కొనే ప్రయత్నం చేశారా? ఎందుకంటే తెలుగు భాష మీద చాలా ఇప్పటికీ తెలుగు భాషలో వస్తున్న దాని మీద కొంత విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ వస్తాయి కదా. ఎక్కడైనా దీని మీద కొంత ప్రస్తుతం ఇప్పుడు దాకా రాలేదండి. బట్ ఫీడ్బ్యాక్ అంటామండి. భాషా నిపుణులు ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకుంటామండి. క్రిటికల్ ఫీడ్బ్యాక్ అంటాము. మనం ఎప్పుడు క్రిటికల్ ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేయాలండి. విమర్శల్ని, కరెక్ట్ విమర్శ అయితే యాక్సెప్ట్ చేయాలి. అది ఎందుకు ఆలోచించాల్సిందంటే మన ప్రోడక్ట్ బెటర్ అవడానికి. అంతేగాని వాళ్ళు విమర్శ చేశారని మనం బాధపడి వాళ్ళ మీద కౌంటర్ విమర్శ చేయకూడదు. కరెక్ట్గా ఉంటే ఫీడ్బ్యాక్, దాన్ని భాషా నిపుణులు ఎవరన్నా చెప్తే మేము చేస్తామండి. సో మేము పర్ఫెక్ట్ కాదు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, అండ్ ఇట్స్ అ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే, అండ్ వీ విల్ ఇంప్రూవ్ ఎవ్రీ డే. అండ్ ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం. సార్, ఒక కామన్ పిల్లవాడు లేదు చిన్న పాప మీ కుల్ఫాబెట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో, ఒక టైం పీరియడ్ లోపల తను తెలుగుని ఒక రకంగా ఇంప్రూవ్ చేసుకోగలదు అనే మీరు ఏమన్నా ఒక
ఒక థాట్‌లో ఉన్నారు. అంటే మేము ఎలా పెట్టామంటే అండి కూల్ఫోబెట్స్ అనేది భాష అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అండి. నా ఉద్దేశంలో యావరేజ్‌గా 3-6 మంత్స్ పట్టొచ్చండి. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్ ప్రాక్టీస్ చేయాలి కదండీ. ప్రాక్టీస్ చేయాలి. రిపీటెడ్ ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనకి భాష అక్షరం 6 సార్లు రాసినా కరెక్ట్‌గా ట్రేస్ మోడ్ అని ఉంటదండి. 2 మోడ్స్ ఉంటాయి. ట్రేస్ అండ్ ఫ్రీ డ్రా అని. మళ్ళీ ఎళ్ళొచ్చు. ట్రేస్ మోడ్‌లోకెళ్ళి మళ్ళీ దిద్దుకోవచ్చు. సో, వాళ్ళకి మొత్తం మళ్ళీ దాని వలన ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పెట్టామండి. ఎందుకంటే ఒక భాషని కాదు. మీరు ఒకే సబ్స్క్రిప్షన్ తోటి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. అంటే మనకి తమిళ్ నేర్చుకోవచ్చు, తెలుగు నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, మరాఠీ నేర్చుకోవచ్చు, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం 3 మంత్స్, 3-6 మంత్స్‌లో నేర్చేసుకోవచ్చండి. బేసిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేసి వచ్చేస్తది. కానీ అక్కడ ఆగక్కర్లేదు. ఒక స్కూల్‌లో అంటే హిందీ కూడా ఉంటుంది, ఇంగ్లీషు ఉంటుంది. సో, అయన్నీ నేర్చుకోవచ్చండి. సో, దాని వలన మేము ఆలోచించిందంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ పెడితే ఒక భాషతోటి పరిమితం కాకుండా మిగతా భాషలు కూడా స్కూల్‌లో నేర్చుకునే బేసిక్స్ వస్తాయండి. ఒక భాషకే కాదు కదా! సో, ఫ్యూచర్‌లో కూడా ఇంకా నేర్చుకోవాలంటే ఇంకా నేర్చుకోవచ్చు. సో, బేసిక్‌గా ఇప్పుడు పేరెంట్స్ ఒక పిల్లల విషయంలో వీడు సెల్ ఫోన్‌కి అలవాటు పడిపోతున్నాడు, లేదు ట్యాబ్‌కి అలవాటు పడిపోతున్నాడు, 24 గంటల బొమ్మలు చూసుకుంటున్నాడు, చేయి తిప్పుతున్నాడు అనే ఒక ఇప్పుడు పిల్లల మీద కొంత ప్రెజర్ ఉంది. పేరెంట్స్ కూడా దాని మీద కొంచెం టెన్షన్‌గా అవునండి. సో, అటువంటి టైంలో ఈ యాప్ సెల్ ఫోన్‌లోనో లేకపోతే ఇంకోటి దాంట్లోనో రేపు అంటే ఆండ్రాయిడ్‌లో వచ్చేసింది అనుకోండి రేపు నెల నుంచి. ఇక పిల్లలు దాని మీదనే అట్రాక్ట్ అవుతారా? అట్రాక్ట్ అయిపోయి దాని మీదనే చూస్తూ కూర్చుంటారా? అనే ఒక ఆలోచన తల్లిదండ్రుల నుంచి ఏమన్నా వచ్చిందా? కొంచెం మంది అన్నారండి. తక్కువ మంది అన్నారు. ఇప్పుడు మీరు చూస్తే జనరేషన్‌లో ఎంతమంది వాడట్లేదండి చెప్పినా. చాలు పేరెంట్స్‌ని మారం చేస్తుంటే పేరెంట్స్‌కి కూడా పేషెన్స్ లేకుండా ఇచ్చేస్తున్నారండి. సో, నేననేది ఏంటంటే అండి, ఎట్లాగూ వాడుతున్నారు. ఆ టైంని కన్‌స్ట్రక్టివ్‌గా ఎలా వాడుకోవాలి. అంటే ఆ టైంలో మనం గేమ్స్ అయినా ఆడొచ్చు, భాష అయినా చేసుకోవచ్చు. గేమ్స్‌కి సంబంధించిన భాషకు సంబంధించిన గేమ్స్ ఆడుతూ కూడా నేర్చుకోవచ్చు. దాని వలన మనకి యుటిలైజ్ చేసుకుంటున్నాం టైం. అదొక్కటే కాదు, మన యాప్‌లో ఒక ఫీచర్ ఉందండి. పేరెంట్స్ టైం సెట్ చేయొచ్చు. సో, ఈరోజు 30 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చండి. దాని వలన రిస్ట్రిక్ట్ చేయొచ్చు టైం. సో, ఇన్ని అక్షరాలు నేర్చుకోవాలి అన్నీ రిస్ట్రిక్ట్ చేసుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే కన్స్ట్రక్టివ్ టైమే కదండి. భాష అనేది నేర్చుకోవటం అనేది కన్స్ట్రక్టివే. బట్ కస్టమైజేషన్ ఉంది. పేరెంట్స్ వాళ్ళు కస్టమైజ్ చేసుకొని లేదు ఎక్కువసేపు వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. బట్ చెప్పేది ఏంటంటే అండి, మనం కూడా డిజిటల్ అడాప్ట్ అయిపోవాలండి. కాలానికి అడాప్ట్ అవ్వాలి. ఫోన్లనే ఆండ్రాయిడ్ డిజిటల్ డివైసెస్. బట్ మన ఒకే డ్యూటీ ఏంటంటే ఎంత కన్స్ట్రక్టివ్గా ఆ టైం వాడుకోవాలో పేరెంట్స్గా మన డ్యూటీ వాళ్ళకి కన్స్ట్రక్టివ్ ఏమైనా యాప్స్ ఉంటే అండ్ ఆల్సో అండి ఇప్పుడు చూడండి చాలా స్కూల్స్ కూడా మీరు చూస్తే ఎడ్యుకేషనల్ యాప్స్ అన్నీ డిజిటల్లోకి వచ్చేసాయి. సో, డిజిటల్ బోర్డ్స్ యాప్స్ ఇచ్చేస్తున్నారు, ఎట్లాగో ఇచ్చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారండి. సో, ఆల్రెడీ వచ్చేసాయండి. మనం కూడా భాష అదే దీంట్లో ఎడ్యుకేషన్ పరంగా నేర్పిస్తున్నాం. సో, షుడ్ బి ఓకే. అంటే ఇక్కడ భాషకు సంబంధించిన వ్యవహారాలకు వచ్చేసరికి అంటే నేను ఇందాక కూడా మాట అన్నాను, ఒక్కొక్కసారి కొంత దీంట్లో ఇది లేదు దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, లేదు క్రిస్టైజేషన్. మీరు దానికి ఒక మాట చెప్పారు, నేను ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు. అయితే కంటెంట్లోకి వచ్చే టయానికి తర్వాత జరగబోయే ఇప్పుడున్న టెక్నాలజీ మనం కానీ చూసుకుంటే ఏ లాంటి టెక్నాలజీస్ చాలా ప్రతిదానికి కాంపిటీషన్ వస్తుంది. మీలాంటి యాప్స్కి రేపు ఏ లాంటివి కూడా కొంత కాంపిటీషన్ వచ్చే పరిస్థితి ఉందా? అట్లా ఉండొచ్చండి. కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుందండి. మనకి గూగుల్ ముందు సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయండి. మీరు చూస్తే అల్తా విస్తా అని ఉంది, యాహూ సెర్చ్ ఇంజిన్ ఉంది. కానీ గూగుల్ ఎందుకు క్లిక్ అయింది? మనకి ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేయాలండి. మనం కొత్త ఫీచర్స్ తేవాలి. కాంపిటీషన్ మనం వెల్కమ్ చేయాలి, ఆపకూడదు. కాంపిటీషన్స్ వస్తారండి, కానీ మనం కూడా ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చేస్తామో జనాలు అదే యాక్సెప్ట్ చేస్తారు కదండి. మన ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది, మనం ఇచ్చే ప్రోడక్ట్ని బట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎంతమంది కాంపిటేటర్స్ వచ్చినా ఇప్పటికీ గూగుల్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ అండి. మనం కాంపిటీషన్ వస్తుంది కదా అని భయపడకూడదు. ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి ప్రోడక్ట్ని. దానివల్ల ఏంటంటే జనాలే డిసైడ్ చేస్తారండి, మనం డిసైడ్ చేయం. వాళ్ళనే కంపేర్ చేసుకోండి ఏ ప్రోడక్ట్ బెటర్ అనేది, ఇద్దరం టేక్ ఎ డెసిషన్. అంటే ఇది ఒక వ్యాపార పరంగా చూడాలా, లేదు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకు మన ద్వారా ఒక 30% హెల్ప్ జరిగినా చాలా అంటే స్టార్టప్ కిందకి
చూస్తున్నారా, లేదు ఇది గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కడి దగ్గరికి ఈ యాప్ చేరాలి, మనం సృష్టించిన ఈ యాప్ వల్ల ఎంతో కొంత మేలు జరగాలి అనే ఆలోచన ఏమన్నా? సో మల్టిపుల్ ఆన్సర్ చేస్తానండి. ఒకటి, మనం అండర్ ప్రివిలేజ్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం అండి. గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాము. స్కూల్స్కి కూడా చాలా తక్కువకి ఇస్తున్నామండి. మేము యాక్చువల్లీ 80% ప్లస్ డిస్కౌంట్ ఇస్తున్నాం స్కూల్స్కి కూడా. అంటే ప్రాఫిట్ మోటివ్ కంప్లీట్లీ చూసుకుంటే ఇవ్వం కదండి. నా గోల్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మాకు కూడా టీంకి సర్వర్ కాస్ట్లు, జీతాలు అవన్నీ, సో మనకి బేసిక్ మనం కవర్ చేసుకోవాలి. దాంతో ఏంటంటే మనకి కొంచెం ప్రాఫిట్ వచ్చినా ఎక్కువ మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎక్కడైనా పాసిబుల్. సో ప్లస్ నెక్స్ట్ ఫీచర్ సెట్ డెవలప్ చేయాలంటే, ఇన్నోవేటివ్ ఫీచర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం వీ హ్యావ్ టు మేక్ సమ్ మనీ. బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ లైక్ కంప్లీట్లీ గ్రీడీ. అంత కంప్లీట్లీ గ్రీడీ కాకుండా ఏమి ఇవ్వకుండా డిస్కౌంట్. మీరు ఈ యాప్ తర్వాత కూడా దాన్ని బ్యాకప్ చాలా చేయాలి ఉంటుందండి. రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవాలి, తర్వాత దాని ఫాలోఅప్ ఏంటి, దాంట్లో ఏమైనా అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఆ టీమ్ కంటిన్యూస్గా పని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాలండి, సర్వర్ కాస్ట్లు ఉంటాయండి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ స్కూల్స్కి పెద్ద డిస్కౌంట్ ఇస్తున్నాము. గవర్నమెంట్ అండర్ ప్రివిలేజ్కి ఫ్రీగాను తక్కువగా బాగా ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాము అట్ ప్రజెంట్ థాట్ ప్రాసెస్. సో బట్ ఇండివిజువల్గా కొనుక్కుంటే కొంచెం ఎక్కువ పెడుతున్నాము. స్కూల్ ఆఫ్ బెట్స్లో మీకు కాంపిటీషన్ ఇటువంటిది ఏమైనా ఈ మధ్యకాలంలో ఉందా? ఈ ఏజ్ గ్రూప్లో ప్రస్తుతం నాకు తెలిసి అయితే లేదండి. మన కాన్సెప్ట్ తోటి చేసేది. డ్యూలింగో అని ప్రపంచంలో నెంబర్ 1 లాంగ్వేజ్ యాప్, లెర్నింగ్ యాప్ ఉందండి. కానీ మనం చేసేది వాళ్ళు చేసేది డిఫరెంట్ అండి. వాళ్ళు స్పీకింగ్ మీద ఫోకస్ పెట్టారండి. రీడింగ్ అండ్ రైటింగ్, రైటింగ్, లిసనింగ్ మనం ఇట్లన్నిట్లో పెట్టామండి. విని నేర్చుకోవటం, రాసి నేర్చుకోవటము, అన్నీ అండి. మనం మామూలుగా డిఫరెన్షియేషన్ అక్కడే వస్తుందండి. డ్యూయోలింగోకి ఏమవుతుందంటే అండి, కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్కి నేనేమంటానంటే ఇది న్యాచురల్ ట్రాన్సిషన్ అండి. వాళ్ళకి ఇండియన్ లాంగ్వేజెస్ కూడా లేవు. సో వచ్చినా వాళ్ళకి ఈజీ న్యాచురల్ ట్రాన్సిషన్. ఎందుకంటే 3 to 8 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది నేర్చుకున్నారనుకోండి, ఆ తర్వాత డ్యూయోలింగోకి వెళ్తే న్యాచురల్గా ట్రాన్సిషన్ అయిపోతారని నా ఉద్దేశం. సో బేసిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తుంది, తర్వాత కొంచెం నేర్చుకోవాలంటే దాంట్లో ట్రాన్సిషన్ అవ్వచ్చండి. అది విదేశాల్లో ఉన్న పిల్లలు అంటే బేసిక్ మన ఆంధ్ర పిల్లలు పేరెంట్స్కి ఫోన్ చేసి మా వాడికి తెలుగు ఇంకా మాట్లాడడం రావట్లేదు, లేదు తెలుగు అక్షరాలు రాయడం లేదు, చాలా కంప్లైంట్స్ పేరెంట్స్. అంటే వాళ్ళకున్న అక్కడున్న పరిస్థితులు వేరు, వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితుల్లో పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మన ఇళ్ళలో చాలామంది చూస్తుంటాం కదా. అటువంటి వాళ్ళకి ఈ యాప్ చాలా వరకు ఉపయోగపడుతుంది. అవునండి, డెఫినెట్గా. కానీ దాన్ని వాళ్ళకి చేర్చడానికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతం మనము అక్కడ మంచి క్వశ్చన్ అండి. ఇండియా మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ కంప్లీట్లీ ఆపోజిట్ అండి. ఇండియా మార్కెట్ వచ్చేసరికి స్కూల్స్ అండి. ఎక్కువ స్కూల్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు స్కూల్స్కి వెళ్తారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది స్కూల్స్కి వెళ్ళటము. అదే ఓవర్సీస్ అమెరికా మార్కెట్ వచ్చేసరికి డైరెక్ట్ ఇండివిజువల్స్కి వెళ్ళాలండి. సో ఇండివిజువల్స్ని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే మీరు అన్నట్టు. కానీ దానికి రకరకాల ఛానల్స్ అండి. మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి అనుకోండి, తానా, నాట్స్, లేకపోతే అక్కడ కొన్ని లాంగ్వేజ్ స్కూల్స్, వీటన్నిటి ద్వారా చేరాలండి. ఇంకోటి ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి, తప్పదు. సో ఇవన్నీ ఛానల్స్ ద్వారా వెళ్ళాలండి. అంటే కొంచెం టైం పడుతుంది నా ఉద్దేశంలో కన్విన్స్ చేయడానికి ఓవర్సీస్ మార్కెట్లో. కానీ మీరు అన్నట్టు ఓవర్సీస్లో చాలా ఉపయోగం అండి. నేను విన్నది ఏంటంటే సగం మంది పేరెంట్స్ అండి వాళ్ళని ఇక్కడి నుంచి డ్రైవ్ చేసి తీసుకెళ్ళాలి, టైం పెట్టాలి. సో నేను ఫోకస్ పెట్టాలంటే వీకెండ్ వచ్చేసరికి పేరెంట్స్ కూడా సగం రోజు మాకు పోతుంది అని చాలా కొంచెం మంది కంప్లైంట్ చేశారండి. ఈ యాప్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాప్ ఉంటే పిల్లల్ని మేము, వెదర్ కూడా కొన్ని చోట్ల బాగోదండి, స్నో పడుతుంది, చలిగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తే ఓవర్సీస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో దాన్ని తీసుకెళ్లాలంటే ఫస్ట్ మేము ఇండియా మార్కెట్లో ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము, స్కూల్స్కి అది వెళ్ళి. సో స్లోగా గ్రాడ్యువల్గా ఓవర్సీస్ మార్కెట్ కూడా ఫోకస్ చేసి అక్కడ కూడా రైట్ ఛానల్స్ ద్వారా వెళ్ళి వాళ్ళకి ట్రై చేస్తామండి. అంటే ఈ మార్కెట్ ఫీల్డ్ని కాకుండా ఓవర్కమ్ చేయాలి, లేదు అంటే ఇప్పుడు మనం విదేశీ మార్కెట్ చాలామంది ఎన్ఆర్ఐస్కి సంబంధించిన ఆహారం, సేమ్ అలాగే ఆంధ్రాకి సంబంధించిన, లేదు 2 తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ అప్రోచ్మెంట్ ఏమైనా జరిగిందా అట్లా? ఇంకా స్టార్ట్ చేయలేదండి, చేస్తామండి. అంటే ఆంధ్ర మన ఇక్కడ పుట్టిన వాళ్ళం కదా, ఫస్ట్ ఇక్కడే ముందు ఆ రుచి అది వీళ్ళకి అంటే స్లోగా తెలంగాణలో కూడా వెళ్దాం, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని ఉన్నామండి. సో అంటే యాప్కి ఇంతని సబ్స్క్రిప్షన్కి ఇంతని చార్జెస్ అట్లా ఏమైనా ఉంటాయి? ఇండియా ప్రైస్ ఇంకా డిసైడ్ చేయలేదండి ఇండివిజువల్స్కి. స్కూల్స్కి అయితే సంవత్సరానికి 1000 రూపాయల లోపలే ఉంటుందండి ప్రతి చైల్డ్కి. ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా అండి మనం 100 రూపాయలు 120 200 ఖర్చు పెడుతున్నామండి. అంత తక్కువ పెడుతున్నాం. స్కూల్స్లో మీరు అన్ని భాషలు నేర్చుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మొత్తం నేర్చుకోవచ్చు, 4 ఫ్యామిలీలో నేర్చుకోవచ్చు ఒక సబ్స్క్రిప్షన్ తోటి. సో చాలా అఫోర్డబుల్గా పెడుతున్నాం స్కూల్స్ కంటే. అమెరికాకి వచ్చేసరికి $99 పర్ ఇయర్ పెడుతున్నామండి. 99 అంటే మనకి 2 కిడ్స్ ఉన్న మంత్కి ఒక్కొక్క కిడ్కి $4 పడుతుందండి. ఇంత అఫోర్డబుల్ యాప్, దిస్ ఈస్ ద మోస్ట్ అఫోర్డబుల్ యాప్ రైట్ నౌ వీఆర్ బిల్డింగ్ టు మేక్ ష్యూర్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్ అండ్ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ ఇన్ అ ఫన్ వే. సో రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ.